కూడా ఈ రోజు ఈగల్ స్థాపించిన తర్వాత గాంజా కల్టివేషన్ ని జీరో కల్టివేషన్ ఎలా చేసామో కూడా మీ అందరికీ కూడా తెలుసు. నేను ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, ఇంతకు ముందంతా గాంజా ఆంధ్రప్రదేశ్ అనే వాళ్ళు కాస్త ఎలా అరికట్టాలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోండి అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళని చూసి చెప్తున్నారంటే దట్ ఈస్ ది అచీవ్మెంట్ ఆఫ్ ఈగల్ సార్. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇంతకు ముందు పక్క రాష్ట్రాల వాళ్ళు చూసి గాంజా ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుందనేవారు. ఈ రోజు మేము ఎన్సీబీ మీటింగ్స్ గానీ ఎక్కడికైనా వెళ్ళినా మీరు ఎలాగ దాన్ని అరికట్టారు, ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఎలా ఇచ్చారు అని కూడా మాట్లాడుకొని దీని ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి అని ఆంధ్రప్రదేశ్ చూపించి మాట్లాడుతున్నారు. ఇంకొక అచీవ్మెంట్ కూడా చెప్తాను అధ్యక్ష, ఇంతకు ముందు వరకు మనం మాట్లాడుకునేటప్పుడు ఎలా మాట్లాడుకునే వాళ్ళం అంటే చిన్నపిల్లల బ్యాగుల్లో కూడా వెళ్ళింది గాంజా అని అనుకునే వాళ్ళం. ఈ రోజు చిన్నపిల్లలు సైతం బయటకు వచ్చి గాంజా మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కి వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారని చెప్పడానికి కూడా ఈ రోజు నేను చాలా గర్వపడుతున్నాను అధ్యక్ష. అంటే ఈ రోజు గాంజాకి సంబంధించి కూడా ఈ రోజు ప్రత్యేకంగా బడ్జెట్ ఏర్పాటు చేసుకుని వాళ్ళని కూడా స్ట్రెంథెన్ చేస్తున్నాం. వాళ్ళకి సంబంధించి ఈ రోజు ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకుని స్కూల్ స్థాయి నుంచి కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అధ్యక్ష.